నేను రాజకీయాలు తప్పుకుంటున్నాను అన్న ఆ రోజునైనా అతను గతంలో చేసినటువంటి అపాలజీ అడుగుతూ ఏదైతే యూట్యూబ్ లో ఉన్నాయో వాటిని ఎక్కడన్నా కానీ డిలీట్ చేశాడా? వాటిని ఎట్లా ఉంచుకున్నాడు కదా, ఎక్కడ డిలీట్ కూడా తెలియదుగా. మరి ఏమైపోయింది ఆ పశ్చాత్తాపం ఏది? ఆ పశ్చాత్తాపడితే ఖచ్చితంగా పశ్చాత్తాపడితే మనం ఇంకోటి ఓకే రైట్. అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు వైసీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడారు, ఎవరికి మెప్పు కోసం మాట్లాడారు, దేనికోసం మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో అదంతా కూడా అక్కడ ఆగేది. కానీ మీ ఇష్టానుసారంగా మీరు చేసి ఇవాళ వచ్చేసి మేము తగుదనమ్మా, మేమేదో తప్పు చేయలేదు, లేదంటే ఏదో దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ నాయకుడు మాట్లాడతాం. మనం తప్పు చేసేసి నేను ఇంకా తప్పు చేసేసాను నన్ను క్షమించండి అంటే ఎట్లా ఊరుకుంటది? చట్టం ఊరుకదు కదా, మన చట్టాలు కాదు కదా. ఓన్ కోర్స్ తప్పదు, వెళ్ళాల్సిందే. అందుకే నేను చెప్పింది కూడా ఉందా కదా, ఇవాళకి కూడా మేము కేసులు పెట్టదలుచుకుంటే వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకి కూడా సుమోటంగా పరిస్థితి చేసి పెట్టచ్చు మేము. దానికి ఏం ప్రైవేట్ కంప్లైంట్ అవసరం లేదు. కానీ మేము ఇంకా మారుతారని ఒక ఆలోచిస్తున్నాం. మళ్ళా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా మాట్లాడేది ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి. జనసేన పార్టీ పెట్టినటువంటి లక్ష్యం రాజకీయాల్లో మార్పు తీసుకొద్దామని చెప్పేసి, ఆ మార్పు ఏంటంటే ఇలాంటిది ఉండకూడదని మేము కోరుకుంటాం. ఇలాంటిదే ఉండాలంట. మా రావ తిట్లు నేను తిట్టలేమా? ఏం మాకన్నా ఎక్కువ తిట్టగలుగుతారు వీళ్ళు? లేదు మేకన్నా ఎక్కువ మేము రోడ్డు మీద కూర్చోలేమా? మీరు దుర్మార్గాలు చేస్తున్నప్పుడే, మీ ప్రభుత్వం ఉన్నప్పుడే రోడ్ల మీద తిరిగినాం, మిమ్మల్ని ఎదురొడ్డాళ్ళం మేము. అంటే మాకు మించిన ధైర్యం వస్తుంది. మీరేమన్నా ఇవాళ ప్రభుత్వం మోంగంలో కూడా పరిస్థితి ఏమవుతుందో, ఎటు పోతున్నారో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, ఎక్కడ దాక్కుంటున్నారో తెలియదు, ఎందుకు క్షమాపణ కోరుతున్నారో తెలియదు కదా. అది కాదు కదా రాజకీయాలు ఉండాల్సింది. ఎస్, రాజకీయ నాయకుడు దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, నిబద్ధత ఉండాలి. పదే మాట్లాడేది అదే కదా, మావాడు సింగల్ వస్తాడు అని విశ్వసనీయత ఉండాలి. నేను మాట్లాడుతుంటే చాలా సభల్లో చూసాం, విశ్వసనీయత ఉండాలని. ఏది విశ్వసనీయత అంటే? ఇవాళ నీ పార్టీలో ఉన్నాడు ఒక్కడే నీ వెనకాల ఉన్నాడు, మొత్తం వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? అది అర్థం చేసుకోవాలి కదా. మేము కోరుకుంటుంది అలాంటిది కాదు. ఒక పార్టీలో ఉన్న తర్వాత ఒక మాట మాట్లాడమంటే దాని మీద స్టాండ్ అవ్వగలగాలి. ఎస్, నిజంగా నువ్వు తప్పు చేసుకుంటే నువ్వు ప్రజల్ని క్షమాపణ కోరికలేనటువంటి ధైర్యం కూడా ఉండాలి గుండెలో. ఎందుకంటే మన మనుషులమేనండి, అందరం కూడా మనుషులమే. ఏదో ఒక మూమెంట్ లో తప్పు మాట్లాడక ఆటోమేటిక్ రావచ్చేమో, లేదు ఎవడో ఏదో చెప్తాడు, దాన్ని మనం ఎంక్వైరీ చేసుకోకుండా దాని గురించి ఆలోచించకుండా గబక్కన మాట్లాడతామేమో. కానీ వాస్తవం తెలిసిన తర్వాత సరే, ఎస్ నేను పలానా రోజు ఇట్లా మాట్లాడడం తప్పు అని చెప్పగలిగేటటువంటి ధైర్యం ఉండాలి. వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారు. అంతేగాని ఇక్కడ మీరు వచ్చింది దేనికోసం? దోసుకుందామని వచ్చారు. ఎందుకోసం వచ్చారు? అధికారం దేనికోసం? మీకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదు అన్నటువంటి పెద్ద మనిషి ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఏమని అడుగుతున్నాడు. ఎట్లా అడుగుతారండి? గతంలో నువ్వు చేసిందేంటి? అసలు ఇంకా ఇంకో పార్టీలో ఉండకూడదు. వైనాట్ 175 175 మేమే గెలుస్తాం, ఎవడు ఉండకూడదు. కడమ రాజకీయ నాయకులందరూ కూడా గుండెపాట్లు వచ్చి గుండె దెబ్బలు వచ్చి చచ్చిపోవాలని చెప్పేసి పబ్లిక్ లో మీటింగ్ లో మాట్లాడేటువంటి నువ్వు ఎట్లా రాజకీయ నాయకుడు అవుతావు? ఒక పార్టీకి అధ్యక్షుడు ఎట్లా అవుతావు? ఇవన్నీ మేము మాట్లాడుతూ చాలా ఉన్నాయి. కానీ మేము వెంకటేశ్వర గారు ఓన్లీ పాత్రదారులపైనేనా దీని వెనకాల సూత్రధారులు, దీనికి సంబంధించినటువంటి ప్రేరేపించినటువంటి వాళ్ళు, ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయా? లేదు శ్రీహరి గారు, మేము మళ్ళా చెప్తున్నాం, మేము ఎప్పుడూ కూడా ఇదేదో కక్ష సాధింపు రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళం కాదు. మాకేంటంటే ఒకసారి అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ప్రజలకు ఏ రకంగా మంచి చేయొచ్చు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయొచ్చు అనే ఆలోచన మేము చేస్తాం తప్పితే, ఎస్ మాకు అధికారం వచ్చింది కాబట్టి పోయినసారి చిట్టాడు వాడిని కొడదాం, లేదంటే వాడు ఏదో అది చేశాడు కాబట్టి వాడిని లోపలేద్దాం అనే ఆలోచన మాది లేదు సార్. కానీ ఒకటి, రాష్ట్ర ఖజానాకి ప్రజల సొమ్ముకి ఎవరైతే కన్నాలు పెట్టారో, ప్రజలకు చెందవలసినటువంటి ఆస్తులు ఎవరైతే కొట్టేశారో వాటన్నిటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీస్ జరుగుతాయి. వాటి విషయంలో మేమైతే వెనకాలం. కానీ ఇలాంటి తిక్కల నాయలు పిచ్చి నాయలు ఉన్నారు చూడండి, పిచ్చి మాటలు మాట్లాడాలి, వీళ్ళ గురించి మేము పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులు కేసు కడతారు, ఆ కేసులు వెళ్తారు. దానికి మా కూటమి నాయకులు ఎవరు కూడా సపోర్ట్ కానీ, లేదంటే మీరు అందరూ కేసులు పెట్టండి వాళ్ళందరూ లోపల వేయించండి అని ఆలోచన చెప్పేటటువంటి నాయకులు కాదు. వీళ్ళకి లెగిసిన దగ్గర నుంచి కూడా గతంలో పాడు చేశారు, 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు రాష్ట్రాన్ని. ఎక్కడ చూసినా దోపిడీలు, ఒక్క వ్యవస్థ కూడా సక్రమంగా లేదు, ప్రతి వ్యవస్థని నాశనం చేశారు. ఇందాకే అన్న మాట్లాడుతున్నాడు, ఏదో కార్పొరేషన్ ఇచ్చారు కానీ చైర్మన్ అయ్యాను కానీ దాంట్లో రూపాయి లేదని. అట్లా అసలు ఎక్కడా కూడా రూపాయి లేకుండా ఈ రాష్ట్ర ఖజానాన్ని నాశనం చేశారు. ఇవన్నీ కూడా మేము
సరిచేసి రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచన జరుగుతున్నాం. ప్రతి సెక్టార్ ని కూడా అప్గ్రేడ్ చేయాలి, ప్రతి ఒక్క సెక్టార్ ని అప్గ్రేడ్ చేయాలి, రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడి యొక్క తలసరి ఆదాయాన్ని పెంచాలి. ఇది మా ఆలోచన. ఎస్ ఇది మా ఆలోచన. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి. రైట్. రహదారులు లేవు రాష్ట్రంలో, ఒక మంచి సెంటర్ కి రావాలంటే ఒక ఊరి నుంచి అవకాశం లేదు. ఇలాంటి అన్ని కూడా సరిచేద్దామని ఆలోచన ఉందని చెప్తే మేము వీళ్ళకలాగా ఏదో